₹50 లేలో. ఏ బొమ్మ కావాలి? నువ్వే కొండపల్లి బొమ్మలా ఉన్నావు. ఏ బొమ్మ అయినా ఓకే. నా సినిమాలో నాటుకోడి యాసం ఉంది. వేస్తావేటి? బొమ్మ బాగుంది. ఏంటి సార్ బేరాలు ఆడతారు? నేను డైరెక్ట్ చేసిన సినిమా మామూలు హిట్టా? కోటి అడ్వాన్స్ ఇస్తే ఓకే. నాకు బ్లాక్ కావాలి, బ్లాక్. మీరు క్యాష్ ఇచ్చి సైన్ చేయించుకోండి. ఆఫీస్కి వచ్చి క్యాష్ తీసుకెళ్ళండి. యా ఊర్వశి. మేనక, ఒక ఫిల్మ్ డైరెక్టర్ అడ్వాన్స్ తీసుకోవడానికి ఒక ఫిల్మ్ ఆఫీస్కి వెళ్తున్నాడు. హీఈస్ అ బిగ్ ఫిష్. డోంట్ లీవ్ హిమ్. సార్ హాయ్ సార్. మీ దంచుకుట్టుడు సినిమా నాకు భలే నచ్చింది. నేను మీ ఫ్యాన్ అయిపోయా. థ్యాంక్ యూ సో మచ్ సార్. ఒక్క సెల్ఫీ. అమ్మ ఆపరేషన్ కోసం సోను సూద్ సార్ 40 లక్షలు ఇస్తానన్నారు బాబాయ్. ఆయన షూటింగ్ లొకేషన్ తెలుసు కదా బాబాయ్. అమ్మకి నయమైపోతుంది కదా. నయమైపోతుంది తల్లి. ఆయన హ్యాండ్ చాలా మంచిది. ఆటోలో ఉన్న పాప డబ్బు కోసం వెళ్తోంది. వాట్? ఆ ఆటోని ఫాలో చేయి. డోంట్ లీవ్ హర్. ఏయ్, ఎవరు నువ్వు? ఏంటి ఆటో గడ్డంగా? 1 సెకండ్. సోను సూద్ సార్ ఇచ్చిన బ్యాగ్ మారిపోయింది. ఇది అసలు బ్యాగ్. అలాగే అక్క. ఆలియాయ నమః, బట్టాయ నమః. కాలిపోతుంది. వీడ ఆరాధించడం ఏంటో, నేను అరచేతిలో పెట్టు తిప్పడం ఏంటో. ఏంట్రా సౌండ్? మైకుస్ గురించి వెళ్ళి స్టార్ట్ చేయి. ఓకే. హాయ్ ఫోక్స్, హాయ్ న్యూడ్స్, చిచి హాయ్ డ్యూడ్స్. నేను మీ ఆకాశవాణి. వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. ఆ అంటే ఆలియా భట్, ఆ అంటే ఆకాశవాణి. ఈ రోజు మా టాపిక్ ఏంటో తెలుసా? ఆలియా భట్. ఈ రోజు టాపిక్ మార్చావు గనక డ్రైనేజ్ తోములాంటి ముక్కేసుకుని ఆలియా భట్ కావాలా? రే దూరదర్శన్, ఏంట్రా నా లక్కీ ముక్కు మీద పంచలేసావనుకో ఈ గొట్టం ఎక్కడికి వెళ్తా నాకు కూడా తెలీదు. అనియా, ఈ విషయం ఆలియా వద్దని చెప్తాను. వద్దులేరా, వద్దు. రైట్ టేక్ ఓకేనా? స్టూడెంట్ ఆఫ్ ది ఇయర్ సినిమాలో ఆలియా భట్ తన యొక్క పర్ఫార్మెన్స్ తో రోడ్డు మధ్యలో కెమెరా పెట్టారు. ఇంకోటి తీసుకో. స్టూడెంట్ ఆఫ్ ది ఇయర్ సినిమాలో ఆలియా భట్ తన యొక్క అందంతో ఎంతో మంది ప్రేక్షకు తెలుగు బొచ్చుకాడేవాడు. ఎక్కడ చేయించావు క్రాఫ్? కృష్ణానగర్. ఓ, నీకు అసలు బుద్ధుందా? అర్థం అనుకుంటున్నావు అది? విజయ్ దేవరకొండ లాగా నీకే బొచ్చుందని ఫీల్ అవుతున్నావా? మాట్లాడుతుంటే నిన్ను ఇన్నాళ్ళు దాచుకున్న నా రహస్యాన్ని ప్రపంచానికి బొమ్మ కనబట్టలేదేంటి అనియా? ఫ్రేమ్ అదిరిపోయింది. అలా సెట్ చేశాను మరి. దీనికి ఏం తక్కువలే. ఆలియా భట్ స్టూడెంట్ ఆఫ్ ది ఇయర్ సినిమాలో తన యొక్క పర్ఫార్మెన్స్ తో ఎంతో అద్భుతంగా చేసి సరిగ్గా చెయ్యి. ఊగుతుంది. నేను కదరా, కెమెరా రా. కెమెరా ఊగట్లేదు, కారు ఊగుతుంది. మంచి ఊపిలో ఉన్నట్టున్నారు. రే, నీకెక్కడ ఫ్రేమ్ దొరకలేదురా? ప్రేమికులను ప్రశాంతంగా ప్రేమించుకునివరా? మా ఏకాంతానికి భంగం కలిగించిన మీరు సోషల్ మీడియాలో లేకుండా పోతారు. ఎక్కడ పొదలోకి వెళ్ళండి. రోడ్డు మీద సంవత్సరం పెట్టి నన్ను సోషల్ మీడియాలో లేకుండా చేస్తారంటే ఇప్పుడు ఫ్రీగా ఉంది. ఆలియా భట్ అంటే సావిత్రమ్మలాగా మహానటి, సౌందర్యలాగా సహజ నటి, శ్రీదేవిలాగా అందమైన నటి. ఆలియా లేకపోతే లేదు అసలు. అసలు ఏంటి భయ నీ ప్రాబ్లం? భయ్యా, హైకోర్టుకి ఎలా వెళ్ళాలి? హైకోర్టుకా?
గోడకెళ్ళు. ఆలియా భట్ అంటే ఆకాశం. ఆలియా భట్ అంటే హలో బాస్, ఏం చేస్తున్నావు? హైకోర్టుకి వెళ్తున్నా బ్రదర్. గోడ మీద నడుస్తూ కోర్టుకా? ఈడెవడో ఒక్క రోజులో సెన్సేషన్ క్రియేట్ చేసేలా ఉన్నాడు. ఎలా ఉన్నాడు? ఐడియా. ఆపడే ఆపడే. ఈ ప్రోగ్రామ్ డిజైనర్ నేను. ఎవ్వరు షూట్ చేయడానికి వీల్లేదు. సర్వ హక్కులు నాకే ఉన్నాయి. అంతగా చూడాలనుకుంటే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, గంట కొట్టండి, లైక్ కొట్టండి. హలో బేబ్స్, గోడ నుంచి కోర్టుకు వెళ్తున్నావా? రింగ్ రోడ్ లో లాంగ్ ఉంటుంది. నువ్వు వచ్చావనుకో షార్ట్ కట్ లో నేను తీసుకెళ్తా బేబ్స్. అమ్మో ఏమేం బేబ్స్? నీ టీ షర్ట్ మీద ఉన్న అమ్మాయిని ఆనుకొని నేను కూర్చోలేను. అయ్యో బేబ్స్, తన ఆలియా భట్ నీ చెల్లె లాంటిది. అయినా సరే మా ఇద్దరి మధ్యలో గ్యాప్ ఉండాల్సిందే. అబ్బా, ఇప్పుడు ఏం చెయ్యాలి? ఇంతకి మీ పేరు? క్యాలీఫ్లవర్. బేబ్స్, నేను అడిగింది మీకు ఇష్టమైన కూర పేరు కాదు, మీ పేరు. నా పేరే క్యాలీఫ్లవర్. అనే క్యాలీఫ్లవర్. ఓ, మనిషి అనుకున్న పేరు కూడా వేరే. కోర్టుకి ఎందుకు వెళ్తున్నారు? చట్టాన్ని మార్చడానికి. చట్టాన్ని మార్చడానికి? వాట్ ఎన్ ఐడియా బేబ్స్. ఇలాంటి క్రేజీ థాట్స్ తో మీరు ముందుకొస్తే మన సబ్స్క్రైబర్స్ తో పాటు వ్యూవర్షిప్ కూడా ఎక్కడికో వెళ్ళిపోతుంది. అనే సార్, పెద్ద పెన్ను తెచ్చాడే. రండి. హలో సార్, మార్చాలి సార్, మొత్తం మార్చాలి. ఆహా, ఏం చెప్పారు చిన్న గురూజీ? మార్చేద్దాం. మీరు ఏం చెబితే అది మార్చేద్దాం. చెప్పండి ఏం మార్చాలో. ఆ టేబుల్ తీసి ఇక్కడ పెట్టండి. ఆహా, భలే చెప్పారు గురూజీ. అసలు ఆ టేబుల్ అక్కడ ఉండడం మూలాన గత 30 సంవత్సరాలుగా ఎదుగు బొదుగు లేకుండా దుమ్ము కొట్టుకుపోయిన ఫైల్లో పడున్నాను. కరెక్ట్. బాయ్స్, మార్చండి టేబుల్ ఇక్కడ. మార్చండి. ఆ కుర్చీ ఇక్కడ పెట్టండి. డెఫినెట్ గా మార్చేద్దాం గురూజీ. అసలు ఇంతకాలం నేను ఆ కుర్చీలో అక్కడ కూర్చోబట్టే ఇక్కడ తగలడ్డాను. ఏ సెక్షన్స్ తెలియని నా జూనియరు సుప్రీంకోర్టు జడ్జి అయిపోయాడు. బాయ్స్, షిఫ్ట్ ద చైర్. మార్చేద్దాం, అన్నీ మార్చేద్దాం. ఇంకా ఏం మార్చాలి? ప్రతి మగాడు గర్వంగా తలెత్తుకునేలా చట్టాలు రాయాలి. జడ్జి గారు, మన న్యాయ వ్యవస్థలో ఎన్ని చట్టాలు ఉన్నాయో చెప్పండి. బోల్డ్ ఉన్నాయి. మనం ఇంకో కొత్త చట్టం రాయాలి సార్. ఇక్కడ కూర్చొని ఏం చేస్తున్నావు? కొత్త చట్టం రాస్తున్నా. నువ్వు చట్టం రాయడం ఏమిటిరా? నువ్వు వాస్తు సామ్రాట్ ఆగ్నేయమూర్తివి కాదా? ఆ వాస్తు సామ్రాట్ ఆగ్నేయ దక్షిణామూర్తి నేనే సార్. నువ్వు అక్కడైతే ఈ పిచ్చోడెవరు ఇక్కడ? సార్, నేను పిచ్చోని కాదు. ఐఎమ్ క్యాలీఫ్లవర్ ఫ్రమ్ చిలకలపురం. పిన్ నంబర్ 5,62,000. వినేవాడు వెరీ పుష్పం అయితే పాడేవాడు పాప్ సింగర్ అన్నట్ట. నా చెవిలోనే కాలీఫ్లవర్ పెడతావా? ఏ సెక్యూరిటీ, టేక్ హిమ్ అవుట్.